నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతులపై దృష్టి సారించింది. కారణం ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఆయుధాల ఎగుమతి దిశగా ఎదగడమూ అంతే ముఖ్యమని గుర్తించడమే. ప్రస్తుతం ఆయుధాల ఎగుమతిదారుగా మారేందుకు దక్షిణ చైనా సముద్ర వివాదమూ ఓ కారణమైనప్పటికీ నిజానికి ఆయుధాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ అవసరం రానే వచ్చింది. దక్షిణ చైనా సముద్రం వివాదం, వాటితో సంబంధం ఉన్న చిన్న దేశాలు మన వైపు చూడటం ప్రారంభించాయి. ఆ వివాదంతో నేరుగా మనకు సంబంధం లేకపోయినా చైనా ఆధిపత్యాన్ని నిలువరించడం అత్యవసరం. అందుకే చిన్న దేశాలకు ఆయుధ సంపత్తిని అందించే దిశగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. అసలింతకీ భారత్ ఆయుధ ఎగుమతిదారుగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయా? రక్షణ వ్యయంలో 60% ఆయుధాల దిగుమతికే వెచ్చిస్తున్న మన దేశానికి ఎగుమతి చేసే సత్తా ఉందా? అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయుధాలను ఉత్పత్తి చేయగల పరిజ్ఞానం మనకు ఉందా? ఇప్పటి వరకు ఆయుధాల దిగుమతే తప్ప సొంత తయారీపై భారత్ ఇప్పటిదాకా దృష్టి పెట్టనేలేదు. ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడిందే తప్ప ఆయా దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే సమయంలో కనీసం పరిజ్ఞానం బదిలీ కోసం ప్రయత్నాలు జరగలేదు. ఒకవేళ సాంకేతిక నైపుణ్యం లభించినా అరకొర తప్ప వాడుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్ర వివాదం ఆయుధ సామాగ్రికి గిరాకీ పెంచడం వల్ల చైనా వైరిపక్షాలుగా ఉన్న దేశాలు డ్రాగన్ దేశం యత్నాలు ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను సమకూర్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా ఫిలిప్పీన్స్ అత్యవసరంగా తన నావికా బలగాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వియత్నాం క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని సమకూర్చుకుంటోంది. ఈ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అందుకు అనుగుణంగా భారత్ కూడా ఆయా దేశాలకు ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకోవడం తప్పించి ఎగుమతుల మాటే ఎరుగని భారత్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయుధాల అమ్మకానికి ఆసక్తి ప్రదర్శించడం వెనుక కారణాలున్నాయి. భారతదేశం ఇంటర్వెన్షన్ వరకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం భారతదేశం మీద కొన్ని విషయాలు ఆధారపడుతుంది. మన ఓఎన్జీసీ విదేశ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ వన్ ఆఫ్ ద ఐలాండ్స్లో మరి పెట్రో వియట్నాం అనే వియట్నాం కంపెనీతో కలిసి ఆయిల్ డ్రిల్లింగ్ అక్కడ చేస్తూ ఉంది. మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంపై ఇండియన్ నేవీకి ఉంది. కాబట్టి వియట్నాంని వెపన్స్ పరంగా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశంపై ఉన్నది. అదే కాకుండా ఎక్స్పాండింగ్ ట్రేడ్ విత్ ఆసియాన్ కంట్రీస్, ఈ ఆసియాన్ దేశాలన్నిటితో కూడా ట్రేడ్ రిలేషన్స్ బాగా ఊపందుకున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా వాటి ఇంట్రెస్ట్ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చైనా ఇక్కడ చేస్తుంది దౌర్జన్యం. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలనే తపనతో ప్రస్తుత సర్కార్ ఆయుధ తయారీకి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఎగుమతుల గురించి ఆలోచిస్తోంది. తగ్గట్టే భారత్లో తయారీ నినాదం ఇప్పుడు రక్షణ రంగంలో ఎంతో కీలకంగా మారింది. వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా చూసినా ఆయుధ తయారీలో స్వయం సమృద్ధి సాధించడం దేశానికి ఎంతో అవసరం. అందుకే రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ను కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 100% పెంచడం, రష్యా వంటి దేశాలు ఇప్పటికే భారత్లో తయారీ అంశంపై చురుగ్గా పనిచేస్తూ ఉండడం సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. దేశంలోనే ఆయుధాలను తయారు చేయడం, వాటిని చిన్న దేశాలకు అందించడం ద్వారా వాటితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవచ్చని భావిస్తోంది భారత్. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు వ్యూహాత్మకంగానూ ఎంతో కీలకం కానున్నాయి. భారత్ చుట్టూ పట్టు బిగించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటి వ్యూహంతో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో చైనా తమ బేసెస్ ఏర్పాటు చేసుకుంది. భారతదేశాన్ని చుట్టుముట్టేసింది తమ స్ట్రాటజిక్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. మరి దీనికి భారతదేశం సమాధానం ఇవ్వాలి. కాబట్టి భారతదేశం బ్యాక్ యార్డ్లో చైనా పెత్తనం చేస్తే అలాగే సౌత్ చైనా సీలో కూడా భారతదేశం పెత్తనం చేయగలదు
నీ శత్రు దేశాలు అనుకున్న దేశాలను భారత్ కూడా సపోర్ట్ చేయగలదు. ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎస్టాబ్లిష్ చేయాలి. పూర్తిగా చైనాకే వదిలేస్తే చైనా ఏమైనా చేయగలదు కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేయడం కోసం అమెరికా కూడా భారతదేశాన్ని ఈ సౌత్ చైనా సీలో యాక్టివ్గా ఉండమని చెప్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా మనం ఖచ్చితంగా వెపన్ సప్లై చేసి తీరాల్సిందే. స్వీడన్లోని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ సమాచారం ప్రకారం 2011 నుంచి 2015 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో మన దేశమే ముందుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో నమోదైన ఆయుధ వర్తకంలో 15% వాటా మన దేశానిదే. చైనా దిగుమతులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. చిన్న చిన్న ఆయుధాలు, ఆయుధ సామాగ్రి నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలు, విమాన వాహన నౌకల వరకు అన్ని రకాలైన ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థితిలో మన దేశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎగుమతులపై దృష్టి సారించడం ఆశ్చర్యం కలిగించేదే అయినా ఆయుధ ఎగుమతిదారుగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలు ఉన్నాయి. 2019 నాటికి రక్షణ ఉత్పత్తుల దిగుమతులను 40% తగ్గించడం లక్ష్యమని కేంద్రం చెప్తూ ఉండడం రక్షణ ఉత్పత్తుల తయారీ అంశం ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతో 2 ఏళ్లలోనే రక్షణ ఉత్పత్తుల ఎగుమతి వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. 2025 నాటికి 20,000 కోట్ల మేర ఆయుధాలు ఎగుమతి చెయ్యాలి అనేది భారత్ లక్ష్యం. మేక్ ఇన్ ఇండియా విధానం, ఆయుధ సామాగ్రి పరిశోధన, అభివృద్ధి, తయారీకి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సాధ్యమేనని అంటున్నారు నిపుణులు. మరోవైపు దేశానికి 3 వైపులా ఉన్న సుదీర్ఘ తీరాన్ని గస్తీ కాసే నౌకదళానికి సంబంధించిన ఉత్పత్తులను దేశీయంగా సమీకరించుకోవడానికే కేంద్రం పెద్దపీట వేసింది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత నౌకా నిర్మాణ కేంద్రాల్లోనే తయారు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెళ్ల నుంచి ప్రపంచ విపణికి ఆయుధ సామాగ్రిని అందించే సంస్థలన్నీ ప్రైవేట్ రంగానికి చెందినవే. ఇంతవరకు ఈ ఆయుధాల ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడం అంతా ఓన్లీ పబ్లిక్ సెక్టర్ చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ చాలా మంచి పని చేస్తున్నారు, కానీ కొంతవరకు వాళ్ళకి కొన్ని అవకాశాలు లేవు. ఎందుకంటే ఫారిన్ టైఅప్ చేయడం అట్లా ఉంటుంది. దీనికి నేను విన్నది ఏంటంటే రిలయన్స్ వాళ్ళు, తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు మేజర్ ట్రస్ట్ చేసి వాళ్ళు చాలా పర్టికులర్, నేను రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అని పెట్టారు. టాటా వాళ్ళు వీళ్ళు కానీ దిగి ఒక్క 5 ఏళ్ళు పనిచేస్తే చాలు, మనకు తిరగలేదు అనమాట. దీనికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎంకరేజ్మెంట్ కానీ ఇలాగే ఉంటే ఒక 10 ఏళ్ళలో మనం టోటల్గా టర్న్ అరౌండ్ అయిపోయి మనం వీ కెన్ ఎక్స్పోర్ట్ థింగ్స్. మన దేశంలో మొదటి నుంచి ఆయుధ సామాగ్రి, ఆయుధాల తయారీ ప్రభుత్వ రంగంలోనే సాగుతోంది. ఆయుధ పరిశోధనలకు డిఆర్డీఎల్ వంటి పరిశోధనా సంస్థలు, తయారీకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం నెలకొల్పింది. వాటిల్లో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం నామమాత్రం. మారిన అవసరాలు, ప్రాధాన్యాల నేపథ్యంలో ప్రైవేట్ భాగస్వామ్య అవసరాన్ని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. అందుకే ఆయుధ పరిశోధనలు, తయారీకి వీలు కల్పించే విధానాన్ని ఆవిష్కరిస్తోంది. తత్ఫలితంగా దేశీయంగా అతిపెద్ద ఆయుధ తయారీ పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. అందువల్ల అతి తక్కువ సమయంలోనే భారతదేశం అత్యంత కీలకమైన ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. Economically, we are still lagging behind in several sectors. Spending all money for purely offensive manufacture of weapons is counterproductive. Total scenario, we have to be very, very careful about our national security. And for that, we need to be very, very active in securing resources for our defense sector. India can go on with its military requirements for its self-security and domestic requirements. Going belligerent internationally will be counterproductive. ప్రస్తుతం త్రివిధ దళాలకు, ఆయుధాల కొనుగోలుకు మనం చేస్తున్న వ్యయం దాదాపు 2.5 లక్షల కోట్లు. ఇందులో సగానికి పైగా విదేశీ దిగుమతులే. సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సైన్యానికి అత్యాధునిక తుపాకులు, రాత్రిపూట చూసే పరికరాలు, శతఘ్నులు, ఇలా వేర్వేరు కీలకమైన పరికరాల్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో వైమానిక దళానికి ఫైటర్ జెట్లను రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. వాటికి ఏటా 70,000 కోట్లు వ్యయమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని దేశీయంగానే యుద్ధ నౌకలను, జలాంతర్గాములను తయారు చేసుకోవాలన్న లక్ష్యాన్ని రక్షణ శాఖ ఆచరణలోకి తెస్తోంది. ప్రస్తుత అవసరాల మేరకే దిగుమతుల్ని పరిమితం చేసి భవిష్యత్ అవసరాలకు దేశీయంగానే తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియా నినాద ఉద్దేశము అదే.
రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబనతో పాటు ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడము ఇందులో అంతర్గత లక్ష్యం. నేను ఇందాక చెప్పినట్లు ఈ ఎగుమతుల వల్ల ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం భారతదేశం ఎండ్ చేయగలుగుతుంది. రెండవది దేశీయ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారి యొక్క క్వాలిటీ కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. అయితే దీంట్లో ఒక విషయం చెబుతుంటారు, మన సైనిక అవసరాలకు సరిపోకుండానే మన ఉత్పత్తి సరిపోవట్లేదు, అలాంటప్పుడు మనం ఎగుమతులు చేయొచ్చా అని. ఈరోజు కొన్ని ఉత్పత్తుల యొక్క ప్రొడక్షన్ రేట్ పూర్తిగా సరిపోకపోవచ్చు, కానీ వాళ్ళు ఆ ఉత్పత్తుల యొక్క ప్రొడక్టివిటీని పెంచేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. రెండవది, ఎక్కడైతే మనం పూర్తిగా వీరికి సరిపోయేంతగా ప్రొడక్షన్ చేయలేకపోతున్నామో ఆయా ఉత్పత్తుల్లో కూడా కొంచెం శాతం ఈ యొక్క ప్రొడక్టివిటీ లేకుండా ఇక్కడ సైనిక అవసరాలకు ఉండేటువంటి ఇబ్బందులు లేకుండా కొద్ది శాతం ఎక్స్పోర్ట్ అనేటువంటిది అలవాటు చేయాలని కొంత మేరకు కొద్ది శాతాన్ని ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. భారత రక్షణ పరిశోధనా సంస్థలు తయారు చేసిన రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈక్వెడార్, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాలకు హెలికాప్టర్ల వంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ విస్తృతంగా సేవలందిస్తోంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మిషన్లలోనూ ఈ హెలికాప్టర్ని వినియోగిస్తున్నారంటే మన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం ఈ 2 ఏళ్లలో చెప్పుకోదగిన స్థాయిలోనే పురోగతి సాధించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇన్సాస్, ఏఎస్ఎల్ఆర్ లాంటి తుపాకులు, పిస్టల్స్, రివాల్వర్ల లాంటి చిన్న చిన్న ఆయుధాలనే తయారు చేయగలుగుతున్నాయి. చెన్నైలో ఎంబీటీ అర్జున్ లాంటి ట్యాంకుల తయారీ కర్మాగారమున్నా దాని ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగాల్సి ఉంది. భారత వాయుసేన సత్తాను, బలాన్ని మరింత పెంపొందించే దిశగా జేడీఏ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయంగా తేజస్ ఫైటర్ జెట్ను సిద్ధం చేశాయి. సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకోవాలన్న కల తేజస్ ద్వారా ఫలించింది. తేజస్ ఇటీవల భారత వాయుసేనలో చేరింది. ఈ విమానాన్ని మన దేశం నుంచి కొనుగోలు చేయడానికి శ్రీలంక, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కోల్కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన శతఘ్ని ధనుష్ సైన్యం వరలోకి చేరుతోంది. రష్యా సాంకేతిక సహకారంతో మన దేశం అభివృద్ధి చేసిన క్షిపణి బ్రహ్మోస్. ఈ క్షిపణి కొనుగోలుకు వియత్నాం ఆసక్తి చూపిస్తోంది. తుముకురులో 2018 నాటికి హెలికాప్టర్ తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 15 ఏళ్లలో ఈ కర్మాగారం నుంచి 600 హెలికాప్టర్లు సిద్ధమవుతాయని భావిస్తున్నారు. దేశీయంగా తయారైన ఆయుధ సామాగ్రి ఇతర దేశాల్ని ఆకర్షిస్తుండటం వల్ల భారతదేశం ఆయుధాల్ని ఎగుమతి కూడా చేయగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను నెలకొల్పి స్వయం సమృద్ధితో ఆయుధాలు సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. తద్వారా మన దళాల యుద్ధ సామర్థ్యం పెరగడంతో పాటు ఎగుమతి లాంటి అంశాల్లో మన దేశం ప్రభావం చూపడానికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. సెల్ ఫోన్ టవర్లు అనగానే గుర్తుకు వచ్చేది రేడియేషన్. ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయనే నమ్మకంతో అనేక చోట్ల సెల్ టవర్ల నిర్మాణాన్ని అడ్డుకునే వారెందరో. సెల్ టవర్లు వద్దు కానీ మెరుగైన సిగ్నల్తో సెల్ ఫోన్లు మాత్రం చక్కగా పనిచేయాలి. అపరిమిత వేగంతో అంతర్జాలంలో దూసుకుపోయే డేటా కావాలి. సమీపంలో మాత్రం టవర్లు వద్దు అని చాలామంది వాదిస్తుంటారు. ఈ వాదన ఇలా ఉంటే సెల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ వల్ల ఎలాంటి అపాయం లేదని నిపుణులు అంటున్నారు. ఎన్నో పరిశోధనలు జరిగినట్లు వారు చెబుతున్నారు. అసలు ఈ రేడియేషన్ వల్ల ప్రమాదమే లేదని ప్రభుత్వ రంగ టెలికాం శాఖ సైతం ప్రకటించింది. ప్రజల్లో ఉన్న భయాందోళనలన్నీ అపోహలే అని తేల్చేశారు. అభివృద్ధి సాధ్యమవ్వాలంటే కేబుల్ రహిత సాంకేతికతను ప్రోత్సహించాలంటున్నారు. ఈ విషయంలో విమర్శిస్తున్న వారి అపోహలేంటి, నిపుణులు ఇస్తున్న భరోసా ఏంటి? టెలికాం ప్రపంచ ప్రగతిని నిర్దేశిస్తున్న రంగం. ఈ తరంగాలే సమాచార విప్లవానికి నాంది పలికాయి. ఏకంగా సెల్ ఫోన్ను హస్తభూషణంగా మార్చేసింది. ప్రస్తుతం ఫోన్ సౌకర్యం లేని వ్యక్తిని
దాదాపు ఊహించడం కష్టమే. ఎంతగా అంటే జనాభా కంటే ఎక్కువగా సెల్ ఫోన్లు ఉండే స్థాయికి ఎదిగింది సమాచార విప్లవం. సమాచార విప్లవాన్ని సృష్టించిన మొబైల్ రంగం మారుమూల పల్లెలకు కూడా విస్తరించింది. అంతర్జాలం వాడకం పెరగడంతో అందుకు తగ్గట్టుగానే సెల్ టవర్లు కూడా విస్తరించాయి. ఒకప్పుడు నగర శివారుల్లో మాత్రమే కనిపించే టవర్లు ఇప్పుడు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే. ఈ సెల్ టవర్లే ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాటితో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన నెలకొంది. వాటి నుంచి విడుదలయ్యే రేడియేషన్తో టవర్ పరిధిలో నివసించే వారికి తలనొప్పి, నిద్రలేమి, వాంతులు, మానసిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా వస్తుందనే అభిప్రాయం బలంగా నాటుకుంది. ఇదిలా ఉంటే సెల్ టవర్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలను టెలికాం సంస్థలు, టెలికాం విభాగాలు అంగీకరించడం లేదు. అవి అపోహలు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. నిజానికి ప్రస్తుత అభివృద్ధి ప్రయాణమంతా తరంగాలపైనే ఆధారపడి ఉంది. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేయాలంటే నాణ్యమైన డేటా సేవలు అవసరం. ఇందులో ఆప్టిక్ ఫైబర్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. డేటా, వాయిస్ సేవలు విస్తృతమవ్వాలంటే అందుకు అనుగుణంగా సెల్ ఫోన్ టవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే విద్యుత్ అయస్కాంత క్షేత్ర ఉద్గారాలు, మొబైల్ టవర్స్ అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దేశంలో మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఈఎంఎఫ్ రేడియేషన్ ప్రస్తుతం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టవర్లు, సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు అనేది వారు చెప్తున్న మాట. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలుపరుస్తున్న నిబంధనలతో పోలిస్తే మన దేశంలో సెల్ టవర్లకు సంబంధించి 10 కఠినమైన నిబంధనలున్నాయి. రేడియేషన్పై ఎలాంటి అనుమానాలున్నా టెలికాం శాఖకు ఫిర్యాదు చేయొచ్చని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం సెల్ ఫోన్ సిగ్నల్స్, టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఈఎంఎఫ్ రేడియేషన్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు, సురక్షిత పరిమితులకు లోబడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్కు సంబంధించి టెలికమ్యూనికేషన్స్ ఈఎంఎఫ్ రేడియేషన్ వల్ల తక్కువ శక్తి, తక్కువ రేడియో ధార్మికత వెలువడుతుంది. ఆరోగ్యం పరంగా ఆ తరంగాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వైద్యశాలలు, థియేటర్లలో హై ఫ్రీక్వెన్సీలో ఉండే గామా, ఎక్స్రే రేడియో ధార్మికతే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత విస్తృత అధ్యయనాల తర్వాత సెల్ టవర్ల వల్ల రేడియేషన్ వస్తుందనేది అపోహ మాత్రమేనని పరిశోధకుల మాట. వారి అభిప్రాయం ప్రకారం సెల్ టవర్ నుంచి 4 మీటర్లు దాటిన తర్వాత రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. 10 మీటర్ల తర్వాత ఎలాంటి రేడియేషన్ ఉండదు. ఆ స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే టవర్లు నిర్మిస్తారు. అంతేకాక ఎన్ని ఎక్కువ సెల్ టవర్లు నిర్మిస్తే అంత రేడియేషన్ సమస్య తగ్గుతుందట. చాలా టవర్స్కి రేడియేషన్ లెవెల్స్ మెజర్ చేశాము. అండ్ కంప్లైంట్స్ ఆర్ ఓన్. ఎక్కడా కూడా లిమిట్స్కి మించి రేడియేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నిజం చెప్పాలంటే చాలా చాలా తక్కువ రేడియేషను మన ఏ అయితే లిమిట్స్ పెట్టామో దానికన్నా ఉంది. ఇట్స్ వెరీ వెరీ సేఫ్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ నెంబర్ ఆఫ్ టవర్స్ కనుక పెరిగితే రేడియేషన్ లెవెల్స్ కూడా ఇంకా తగ్గుతాయి. మేము లేదని చెప్పినా కూడా ఇంకా స్టడీ చేస్తున్నాము. ఏదైనా ఉంటే చెబుతాము. ఇక్కడ జాగ్రత్త వహించాల్సిన విషయమూ ఒకటి ఉంది. టవర్ల వల్ల రేడియేషన్ ముప్పు లేనప్పటికీ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్పై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్, మొబైల్ డేటా ఆన్ చేసి జేబులో పెట్టుకోవద్దని హితవు పలుకుతున్నారు. డేటా ఆన్ చేసినప్పుడు ఫోన్ వేడెక్కి ఉంటుందని, అప్పుడు రేడియేషన్ పెరిగే అవకాశాలున్నాయి. పడుకునే ముందు సెల్ ఫోన్ దూరంగా పెట్టడం ఉత్తమమనేది మరో సూచన. తక్కువ ధరలో వచ్చే చైనా మొబైల్స్ రేడియేషన్ ప్రభావాన్ని ఎక్కువగా కలిగించే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ కన్నా కూడా 10 రెట్లు ఎక్కువ సేఫ్టీ ఇచ్చేటువంటి స్టాండర్డ్స్ మనవి. కాబట్టి రేడియేషన్ వల్ల ఎక్కడ కూడా టవర్ వల్ల కానీ
ఈ సెల్ వల్ల కానీ రేడియేషన్ వల్ల మనకి నష్టం ఏమీ కూడా ఉండదు. అది ఎందుకంటే పెద్ద సైంటిఫిక్ ట్రూత్లో కూడా కొంత సంశయం ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా. అందుకని జేబుల్లో పెట్టుకోవటం, ఆన్ చేసుకుని జేబులో పెట్టుకోవటం అక్క ఉండకూడదు. అలాగే చాలామంది పడుకున్నప్పుడు కూడా పక్కలో పడుకుంటున్నారు, మంగళసూత్రాలు తీసేస్తున్నారు కానీ సెల్ ఫోన్ మాత్రం తీసేయట్లేదు అనమాట అండి. అలా కాకుండా కనీసం 1.5 మీటర్ల దూరంలో కనుక సెల్ ఫోన్ పెట్టుకున్నట్టయితే ఏమీ నష్టం ఉండదు. భవనాలు, పాఠశాలలు, వసతి గృహాలు, నివాస గృహాలు ఎక్కడైనా సెల్ టవర్లు నిర్మించవచ్చని ఐఐటి నిపుణులు కూడా సూచిస్తున్నారు. టెలికాం సేవలు మరింత విస్తృతమైతే జీవనంలో విప్లవాత్మక మార్పులకు నాంది పడతాయని వారి అభిప్రాయం. టెలిమెడిసిన్ ద్వారా ఎక్కడో ఉన్నవారికి వైద్యం అందించవచ్చు. సెల్ ఫోన్ నుంచి హెడ్ ఫోన్స్ పెట్టుకుని భారీ శబ్దాలు వినడం ద్వారా సెల్ ఫోన్ల నుంచి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండవచ్చు. కానీ మామూలుగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే ఇది ఎట్లా ఉపయోగిస్తుందంటే టెలిమెడిసిన్. మనం ఇక్కడ కూర్చొని పేషెంట్ చూడొచ్చు, పేషెంట్ సలహా ఇవ్వచ్చు. అది చాలా ఉపయోగకరం. అందులో రూరల్ ఏరియాస్, అంతేకాక ఎమర్జెన్సీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది చాలా లో ఎనర్జీ. మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల దుష్ఫలితాలు ఏమీ ఉండవు. అంతకుముందు చెప్పారు బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్ వస్తుందని. అలాంటివి ఏమీ లేవు. టవర్స్ వల్ల లేదు, సెల్ ఫోన్ వల్ల లేదు. SAR వాల్యూ ద్వారా రేడియేషన్ తనిఖీ చేయవచ్చని చెప్తున్నారు. ప్రతి మొబైల్ ఫోన్లో *#07# ద్వారా పవర్ డెన్సిటీ తెలుసుకోవచ్చు. 1.6 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్ ను మించకూడదు. ఒకవేళ తమ పరిధిలోని టవర్ల వల్ల తమకు ఇబ్బంది అనిపిస్తే ఎలాంటి ఫిర్యాదులైనా టెలికాం శాఖకు చేయవచ్చు. ఎందుకు హైదరాబాద్లోని టెలికాం ఎన్ఫోర్స్మెంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ TERM కు ఫిర్యాదునిస్తే వారు విచారణ చేస్తారు. సెల్ సైట్లో ఎప్పుడైతే కొత్త యాంటెనా పెడతామో, కొత్త BTS పెడతామో, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుందో ఇది మెజర్మెంట్ అనేది మ్యాండేటరీ చేస్తాం. మ్యాండేట్ చేసి సర్టిఫికేషన్ మేము DOTకి సబ్మిట్ చేస్తాం. DOTలో టర్మ్ సెల్ అనే బాడీ ఉంది, టెలికాం ఎన్ఫోర్స్మెంట్ రిసోర్స్ మానిటరింగ్ సెల్. వాళ్ళు మేము ఇచ్చిన రికార్డ్ ఈస్ కరెక్టా కాదా అని మళ్ళీ సైట్కి వెళ్ళి దే డూ ఏ టెస్టింగ్. సో ఆ బేసిస్ మీద మేము ఎవ్రీ సైట్ ఈజ్ మానిటర్. చాలా రెస్పెక్ట్ఫుల్ బాడీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్, సీనియర్ కన్సల్టెంట్స్ అందరూ కూర్చొని చేసుకుంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు 25 నుంచి 30 వేల రకాలైన రీసెర్చ్ పేపర్స్ అన్ని చదివి గత 30-40 ఏళ్ళుగా, ఇది ఏమీ కొత్త విషయం ఏమీ కాదు. మనకి ఎప్పుడైతే హై టెన్షన్ వేవ్స్ ఉన్నాయో ఆ రోజు నుంచి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ సెల్ ఫోన్స్, టవర్స్ ఈ మధ్య వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన రీసెర్చ్ మొత్తం అంతా క్రోడీకరించి వచ్చిన 2-3 నిర్ణయాలు, 2-3 స్టేట్మెంట్స్ ఏంటంటే దీని మూలంగా ఆరోగ్యపరమైన హాని ఏమీ జరగదు. దేశంలో ప్రస్తుతం 5 రకాల మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. CDM, GPS, 2G, 3G, 4G సేవలు. ఒక్కో సేవకు సంబంధించి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన దేశంలో అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ 4G సేవల్లో 2.3 GHz. అంతర్జాతీయ నిబంధనల మేరకు 1000 GHz ఉండవచ్చు. 2.3 ఎక్కడా, 1000 ఎక్కడా. అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు భరోసా కల్పిస్తున్నారు. ఈ సెల్ టవర్, సెల్ ఫోన్ నుంచి వచ్చేటటువంటి ఫీల్డ్ అన్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు, చాలా తక్కువ శక్తి కలిగినవి. ఇప్పుడు మనం మామూలు చూసిన కాంతి కన్నా కొన్ని 100 రెట్లు తక్కువ కలిగినవి. సో దీని మూలంగా మనకి పెద్దగా హాని ఏమీ జరగదు. సెల్ టవర్ నుంచి అయితే ఇంకా తక్కువ. గవర్నమెంట్ నామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న నామ్స్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే 10వ వంతు మాత్రమే రేడియేషన్ మన ఇండియా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమీ లేదు. కానీ సెల్ ఫోన్ మనం ఏదైతే ఉపయోగించుకుంటామో అది మనం చెవి దగ్గర పెట్టుకుని ఉపయోగించుకుంటాం కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. టెలికాం శాఖ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ EMF తనిఖీ యంత్రాల ద్వారా సెల్ టవర్ల ఫ్రీక్వెన్సీ, రేడియేషన్ గుర్తిస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సుమారు 90% దేశాల్లో 4500 మెగావాట్స్ ఫర్ మీటర్ స్క్వేర్ శక్తి వరకు సెల్ టవర్లు నిర్మించవచ్చు. మన దేశంలో అంతకంటే చాలా తక్కువగా కేవలం 450 మెగావాట్స్ ఫర్ మీటర్ స్క్వేర్ శక్తి వరకు మాత్రమే సెల్ టవర్ల నిర్మాణానికి అనుమతిస్తారు. ఒకవేళ అంతకుమించి శక్తి ఉన్నట్లయితే ఒక్కో టవర్పై 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఒకే టవర్ మీద ఎక్కువ ఆపరేటర్లు సేవలందిస్తుంటే ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున జరిమానా తప్పదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 7,228 టవర్లకు గాను ఇప్పటివరకు 2,223 టవర్లను టెలికాం శాఖ తనిఖీలు జరిపి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారికంగా ప్రకటించింది. ఏ టవర్ నిర్మించినా ముందే అక్కడ అన్ని రకాలుగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతినిస్తామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఈవెన్ ఎవరైనా సెల్ ఫోన్ స్టార్ట్ చేయాలి సర్వీస్ అంటే మా యొక్క అనుమతి తీసుకుంటారు. మా అనుమతి ఇచ్చే ముందర మేము ఇక్కడికి వచ్చి మెజర్ చేసి ఈ యొక్క రేడియేషన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే మేము అనుమతి ఇస్తున్నాం, లేకుంటే అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లము రాలేదు. ఎందుకంటే రేడియేషన్ లెవెల్ టెస్ట్ చేసుకొని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా క్రాస్ అయితే దీనికి పెనాల్టీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందువలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఆ విధంగా రావడం లేదు. ప్రభుత్వాలు సైతం టెలికాం అధికారులకు బాసటగా నిలుస్తున్నాయి. సెల్ ఫోన్లు, టవర్ల రేడియేషన్ పట్ల యంత్రాంగం ఖచ్చితత్వంతో ఉంటోందని, ఎలాంటి భయం అక్కర్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ లో రేడియేషన్ ప్రభావం గురించి జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. We are with them at the state level also in disseminating this message that cell towers are absolutely safe. మానవ ఆరోగ్యంపై మొబైల్ టవర్ల నుంచి వచ్చే విద్యుదయస్కాంత క్షేత్రం ఈఎంఎఫ్ వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికావటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొంది. కొంతమందిలో మరింతగా పరిశోధన జరగాలనే భావన ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రచురితం అయిన దాదాపు 2500 వ్యాసాలు పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చినట్లు WHO వెల్లడించింది. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.